తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్కి అవకాశం ఇచ్చిందన్న సంగతి తెలుసు. అయితే ఇక్కడ వైసీపీ అవకాశం ఇచ్చిన విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా అక్కడికి వెళ్ళి నోరు బారేసుకున్నారేమో అనిపించే సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఆయన గెలుస్తారా లేదా అని ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా. పోరులో భాగంగా సింగనమల ఎస్సీ మారిపోయింది. వాస్తవానికి సింగనమల పూర్వాపరాలకు వెళితే అక్కడ పామిడి సమంతకమణి గారని, తర్వాత సాకే శైలజానాథ్ గారు, వీళ్ళు రాష్ట్ర మంత్రులుగా కూడా వీళ్ళు అలరారినటువంటి నియోజకవర్గం సింగనమల ఎస్సీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో. అక్కడ మీకు ఏమైందంటే 2014 ఎన్నికల్లో మీకు జొన్నలగడ్డ పద్మావతి గారికి అవకాశం ఇచ్చారు వైకాపా అభ్యర్థిగా. తెలుగుదేశం అభ్యర్థి యామిని బాలగారు. యామిని బాలగారు 4000 ఓట్ల ఆధిక్యతతో జొన్నలగడ్డ పద్మావతి గారిని ఓడించారు. ఓడించిన తర్వాత 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి గారి ఆధిక్యత ఎంత అనుకుంటున్నారు మీరు? 47,000 పైచిలకు ఓట్లతో ఆవిడ సమీప ప్రత్యర్థి యామిని బాలగారిని ఓడించారు. 47,000 ఓట్ల ఆధిక్యత జొన్నలగడ్డ పద్మావతి గారికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక దశలో రాష్ట్ర మంత్రిగా కూడా ఆవిడ పేరు రెండోసారి విస్తరణ జరిగినప్పుడు ఆవిడ పేరు చాలా ప్రధానంగా పరిశీలనలోకి వచ్చింది. వారి భర్త ఏలూరు సాంబశివారెడ్డి గారిని, వారి రెడ్డి సామాజిక వర్గం, వీరు ఎస్సీ క్యాస్ట్. ఏలూరు సాంబశివరెడ్డి గారు వైకాపా ప్రభుత్వంలో వారు విద్యా సంస్థలకి, వాటికి ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రధాన సలహాదారుడిగా వారు ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఏమైందంటే నివేదికలు తెప్పించుకున్న తర్వాత 2024 ఎన్నికలకి జొన్నలగడ్డ పద్మావతి గారు ఖచ్చితంగా ఓడిపోతారు అనేటటువంటి నివేదిక వచ్చింది. 47,000 ఆధిక్యత సాధించినటువంటి ఎమ్మెల్యే ఓడిపోతారని నివేదిక వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇక్కడ మార్చేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఏలూరు సాంబశివరారెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఎవరిని మారుస్తావు, నువ్వే మార్చు, నువ్వే అభ్యర్థిని తీసుకురా అన్నారు. ఈలోపు జొన్నలగడ్డ పద్మావతి గారు ఏంటంటే ఒక రోజంతా వారు ఎంత వాపోయారో మనందరికీ తెలుసు. మీడియా సాక్షిగా ఏం కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా ఎమ్మెల్యే సీటు కోసం అని కూడా వారు మాటలు విసిరినటువంటి అంశం మనకు తెలుసు. ఆ మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుడు దైవంతో సమానం అని చెప్పేసి మరొక వీడియో విడుదల చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తన దగ్గర టిప్పర్ డ్రైవర్గా ఉన్నటువంటి, తన సంస్థలో టిప్పర్ డ్రైవర్గా ఉన్నటువంటి వీరాంజనేయులు గారిని తీసుకొచ్చారు ఏలూరు సాంబశివరెడ్డి గారు. అలా వచ్చారు ఆయన. అలా వీరు అభ్యర్థి అయ్యారు. అభ్యర్థి అయిన తర్వాత వీరాంజనేయులు గారు టిప్పర్ డ్రైవర్ అయినంత మాత్రాన వారే నిరక్షరాస్యుడేం కాదు, కనీస విద్యార్హత లేని వ్యక్తి కాదు, విద్యాధికుడు, బాగా చదువుకున్నవాడు. ఆయన చదువుకున్నారు. ఇలా అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ టిప్పర్ డ్రైవర్ని నిలబెడితే సరిపోదు, టిప్పర్ డ్రైవర్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు వైకాపా మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేశారు. టిప్పర్ డ్రైవర్కి అవకాశం ఇచ్చారు, ఎద్దేవా చేసినటువంటి చోట గెలిచి చూపించాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళ మీదే ఉంది, పార్టీ మీద ఉంది, పార్టీ శ్రేణుల మీద ఉంది, అందరి మీద ఉంది, కార్యకర్తల మీద. అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించి టిప్పర్ డ్రైవర్ అయితే ఏంటి, టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే కాకూడదా? ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి టి అంజయ్య గారు 6 అణాల కూలీగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఉన్నప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్ ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం పెద్ద వింత ఏం కాదు, పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్ పోటీ చేస్తున్నప్పుడు అతను గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఆ పార్టీ భుజస్కంధాల మీద ఉంది. మరీ ముఖ్యంగా ఏలూరు సాంబశివరెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే తీసుకొచ్చింది వారే కాబట్టి. ఏ నివేదిక తీసుకున్నా సింగనమల ఎస్సీకి వచ్చేటప్పటికి తెలుగుదేశం ఆధిక్యత ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, సందర్భం అక్కడ కనిపిస్తుంది. అంటే టిప్పర్ డ్రైవర్ వెనకబడ్డా, టిప్పర్ జోరు తగ్గిందా, టిప్పర్ డ్రైవ్ చేయాల్సింది వీరాంజనేయులు అయినప్పటికీ స్టీరింగ్ ఏలూరు సాంబశివరెడ్డి గారి చేతిలో ఉందని అర్థమైపోతుంది మనకి. అంటే ఆర్థికపరమైనటువంటి వనరులు కానీ పుష్కలంగా ఆర్థికపరమైనటువంటి ఆ సౌలభ్యం కానీ కల్పించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏలూరు సాంబశివరెడ్డి గారికి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఛాలెంజ్ని స్వీకరించాలి, టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయుల్ని గెలిపించి ఇదిగో టిప్పర్ డ్రైవర్ని గెలిపించామని చెప్పగలగాలి నియోజకవర్గంలో.
అటువంటి పరిస్థితి అక్కడ కనిపించటంలా, హోరాహోరీగా మారిపోయింది అక్కడ పరిస్థితి. అంటే ఇక్కడ ఒక దళితుడిని అవమానించటమా లేకపోతే మరొక ఉద్దేశమా అని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ప్రత్యర్థి వచ్చేసి యామిని బాల గారే. క్షమించాలి, బండారు శ్రావణి. గతంలో పోటీ చేసిన ఆవిడ బండారు శ్రావణే కదా. మీకు 2019లో కూడా బండారు శ్రావణే మీకు మన చేతిలో ఓడిపోయింది. 47,000 ఆధిక్యత జొన్నలగడ్డ పద్మావతి గారు రావడానికి బండారు శ్రావణి గారికి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు, అప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు రెండోసారి సానుభూతి ఉంటుంది. మొదటిసారి ఓడిపోయి రెండోసారి పోటీ చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎప్పుడు సానుభూతి ఉంటుంది. యామిని బాలకు అవకాశం లేదు, బండారు శ్రావణికి ఇచ్చారు 2019 ఎన్నికలు. ఆ బండారు శ్రావణి యామిని బాల 4,000 ఓట్లతో 2014 ఎన్నికల్లో ఓడించింది ఎవరిని? జొన్నలగడ్డ పద్మావతి గారిని. 19లో యామిని బాలను తప్పించి చంద్రబాబు నాయుడు గారు బండారు శ్రావణి కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. 47,000 ఓట్ల ఆధిక్యతతో జొన్నలగడ్డ పద్మావతి గారు గెలిచారు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి గారు ఓడిపోయారు. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి 2014లో ఓడినటువంటి పద్మావతి గారి మీద సానుభూతి ఉంది. సో అది సేమ్ రివర్స్ అయితే సానుభూతి, వైకాపా ప్రభంజనం ఇవన్నీ కలిసి 47,000 ఆధిక్యత తీసుకొచ్చాయి. ఇప్పుడు వీరాంజనేయులు గారు సరికొత్త అభ్యర్థి, కానీ బండారు శ్రావణి గారు 2019లో ఓడిపోయారు. ఆ సానుభూతి బండారు శ్రావణి గారి మీద నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ అభ్యర్థితో కంపేర్ చేస్తే ఈ అభ్యర్థిని గెలిపించాలన్న ఆలోచన ప్రజల్లో ఉందనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేసినటువంటి అంశం కదా. పైగా మీకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గతంలో ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఒక దశ దాటిన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, తర్వాత వైకాపా కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ రిటైర్డ్లు, ఐపీఎస్ రిటైర్డ్లు, ఒక స్థాయికి చెందినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని, అట్లాంటి వారిని రాజకీయాలకు స్వాగతించి, అట్లాగే డాక్టర్లని, మరీ ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్సు, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి ఇటువంటి వారిని క్రియాశీలక రాజకీయాలకు స్వాగతించి వారికి అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భాలు మనకు గత 3-4 దశాబ్దాలుగా కనిపిస్తాయి. కానీ మరీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి, ఇటువంటి లేకపోతే డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇట్లాంటి అవకాశం దొరికినటువంటి సందర్భం లేదు. ఇది దొరికింది అవకాశం. శివారెడ్డి గారు ఆయన ఈఎన్ఏ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఎవరినో ఒకరిని తీసుకెళ్ళమన్నారు, కానీ ఈఎన్ఏ అని ఆయన సెలెక్ట్ చేసి ఎవరినో ఒకరిని కాదు. అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఏ మండలంలో నుంచో లేకపోతే ఇంకొక వేరొక మండలంలో మండల స్థాయి నాయకులు ఖచ్చితంగా ఉంటారు. వారిని కాకుండా తనకు విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిని సాంబశివరెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే పదవి ఇస్తారు, అధికారం ఎవరు, పదవిలో ఎవరు ఉంటారు? వీరాంజనేయులు గారు ఉంటారు రేపు గెలిస్తే. అధికారం ఎవరి దగ్గర ఉంటుంది? ఏలూరు సాంబశివరెడ్డి గారి ఇంట్లో ఉంటుంది. అంతే అనమాట. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మకస్తుడని తీసుకొచ్చిన వ్యక్తిని గెలిపించడానికి మరి ఇప్పుడు గెలవాలన్న ఇదైతే ఉంటుంది, ప్రయత్నాలు కొనసాగించుకోవాలి కదా, గెలుపు కొనసాగించాలి కదా. అది మరి ఏంటనేది మాత్రం ఏ నివేదిక చూసినా హోరాహోరీ అయినా వస్తుంది, లేకపోతే తెలుగుదేశం ఆధిక్యత అయినా ప్రదర్శిస్తుంది. సింగనమల్లి టాప్ అనేది ఎక్కడ కనపడలేదు కాబట్టి టిప్పర్ డ్రైవర్ని నిలబెట్టడం కాదు, టిప్పర్ డ్రైవర్ని గెలిపించుకోవాలి. ఇప్పుడు నిలబెట్టినందుకైనా, ఈ సవాల్ విసిరినందుకైనా ఛాలెంజ్ గా తీసుకుంటేనే రాజకీయాల్లో రసవత్రత అది తెలుస్తుంది. సో మొత్తానికి సింగనమల టిప్పర్ డ్రైవర్ నిలబెట్టారన్నప్పుడు ఎంత ఆసక్తి రేకెత్తించిందో ఇప్పుడు ఈ నివేదికల్లో కనీసం హోరాహోరీ వస్తుంది, ఒక్క దగ్గర కూడా పాజిటివ్ రాలేదా అనే అంశం మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయమే. రాజకీయాల్లో ఆ రసవత్తరం లేకపోతే ఆ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ ఓడిపోయి ఉన్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ సర్వే ప్రకారం వాళ్ళ వైఫ్కి రాలేదని కొత్త అభ్యర్థిని తెచ్చిపెట్టినప్పుడు అది ఉంటే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా. సో సింగనమల సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వెల్కమ్ మోనికా. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.